హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మేడారం జాతరకి సమ్మక్క సారలమ్మ అమ్మవారికి పూజ చేశామండి. సారలమ్మ వచ్చిన రోజు నుండి అయితే 2 days ఇంట్లో అంతా శుద్ధి చేసి అమ్మవారికి అయితే పూజ అయితే చేశామండి. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. సమ్మక్క సారలమ్మ తల్లులకు బెల్లంను బంగారంగా మొక్కు చెల్లించుకుంటారు. బంగారంగా బెల్లంను సమర్పించుకుంటారు అన్నట్టు 2 సంవత్సరాలకు ఒకసారి ఘనంగా జరుపుకుంటారు. బట్ ఇదే టైం ఈ పున్నం నాడు ఎవ్రీ ఇయర్ దగ్గర విలేజ్ వాళ్ళు మేడారం వెళ్ళడం, పూజలు చేయడం చేస్తారు. సమ్మక్క సారలమ్మ తల్లులను మొక్కితే కోరికలు నెరవేరుతాయని అందరి నమ్మకం. నిజం కూడా అది. అందరినీ చల్లగా చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కన్నెపల్లి నుంచి సారలమ్మను అండ్ చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లులను గద్దె మీదకైతే ఈరోజు తీసుకొస్తారండి. ఇది 2 ఏళ్ళకు ఒకసారి జరిగే కుంభమేళ. ఇది తెలంగాణలోనే అతిపెద్ద జాతరగా. ఈ జాతరకి తెలంగాణ, ఆంధ్ర, ఇతర రాష్ట్రాల నుండి కూడా జనాలు వస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వైరల్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మేడారం జాతరకు వెళ్ళే వాళ్ళు సేఫ్గా జర్నీ చేయండి. Please subscribe.